నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ రేవంత్ కుమార్. ఈరోజు లా అవేర్నెస్ వీడియో చేయడం జరుగుతుందండి. డ్రగ్స్ అండ్ గాంజా. డ్రగ్స్ గాంజా తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోతాదు బట్టి వాళ్ళ మీద శిక్ష పడుతుందండి. 5 grams 10 grams అండ్ కేజీస్ మీద వెళ్తే అది నాన్ బెయిలబుల్ వారెంట్ అండి. వాళ్ళ మీద మినిమం 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అండర్ సెక్షన్ 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద 6 నెలల జైలు శిక్ష నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి. సో మీ దాంట్లో ఫ్రెండ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ తీసుకోకపోయినా కూడా వాళ్ళ మీద కూడా సేమ్ సెక్షన్ వేసి వాళ్ళని ఇల్లీగల్ యాక్ట్ గా పెట్టి వాళ్ళని జైల్లో పెడతారండి. ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ అది చూస్తూ అతన్ని ప్రేరేపిస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద కూడా కేసు పెడతారండి. ఎందుకంటే గాంజా డ్రగ్స్ తీసుకోవడం ఇల్లీగల్ అండి. వాళ్ళు ఒకవేళ తీసుకోవడం చూస్తే ఎవరైనా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటే కూర్చొని అతనితో పాటు పక్క నుండి దాన్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తారు పోలీస్ వాళ్ళు. సో అది ఇల్లీగల్ యాక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సే నో డ్రగ్స్ అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి మనం ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.